ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ సంఘ సభ్యులందరికీ దేవుని నామముల శుభములు. ఈరోజు మన అంశము అతిక్రమము. మరి పాఠ్యభాగము సామెతలు 28వ అధ్యాయం 13వ వచనం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ. మీ యొక్క పరిశుద్ధ ఆలయంలో మీ యొక్క పరిశుద్ధమైన వాక్యాన్ని బోధించుకోవటానికి తండ్రి, నాకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వేలాది స్తుతులు, స్తోత్రాలయ. ఎన్నిక లేని నన్ను తండ్రి ఎంచుకొని అయా మీ సన్నిధానంలో నన్ను మీరు నిలవబెట్టుకున్నారు. మీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు తండ్రి. చెప్తున్న వాక్యాన్ని తండ్రి 60 100 తండ్రి దేవా ఫలించులాగున మీ కృపను దయచేయండి. అయా బోధించిన వాక్యాన్ని తండ్రి దేవా వట్టి వినువారులా కాకుండా అయా మా హృదయమైన పలకల మీద వ్రాసుకొని వాటిని దివారాత్రం ధ్యానించేవారిగా అటు కృపను శక్తిని మా అందరికి దయచేయండి. వాక్యానుసారమైన జీవితాన్ని అయా మరి మా జీవితాన్ని మా నీతి మార్గంలో నడిచే శక్తిని అయా కృపను అయా శక్తి మాకు దయచేయమని వేడుకుంటూ మీరు ఏర్పాటు చేసిన ఈ గొప్ప సమయాన్ని బట్టి మీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తూ త్వరలో రానైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు అంశము అతిక్రమములు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరము పొందుతాడని సామెతల గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనంలో మనకి వ్రాయబడి ఉన్నది. అతిక్రమములు అనగా పాపము కానీ, దోషము కానీ, తప్పు కానీ వాటి కిందకు వస్తాయి. మరి ఈ అతిక్రమములు మనం దేవుని ఎదుట ఒప్పుకునే వారిగా మనము ఉండాలి. ఈ పాపము లోకంలో మనం జీవించినప్పుడు మరి అతిక్రమములు మరి ఈ లోక బలహీనతల్లో మనం పడిపోయినప్పుడు మరి ఈ యొక్క పాపంలోనో దోషంలోనో మనం పడిపోతూ ఉంటాం. మరి వీటిని మనం దేవుని సన్నిధానంలో మనము ఒప్పుకొని విడిచిపెట్టేవారిగా మనం ఉండాలి. ప్రతిదినము మనము ఏదో ఒక బలహీనతల్లో పడిపోయి మనము ప్రతిదినము దేవుని సన్నిధానంలో ఒప్పుకునేవారులాగా కాకుండా ఒప్పుకొని విడిచిపెట్టువారులాగా మనము ఉండాలి. మరి ఈరోజు అతిక్రమముని ఒప్పుకొని విడిచిపెట్టిన వారి జీవితాలు ఎలా ఉన్నాయి, ఒప్పుకొని విడిచిపెట్టని వారి జీవితాలు ఎలా ఉన్నాయో మనము ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో కొంతమందిని మనము పరిశీలించుకుందాం. మరి ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఆది కాండంలో ఆదాము హవ్వ గురించి మనము చదువుకున్న వారమే, తెలిసి ఉన్న వారమే. మరి ఆదాము హవ్వ మరి దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. ఆ ఫలాన్ని తినవద్దు అన్న పండుని వారు తిని ఉన్నారు. మరి ఆ పండుని తిని ఉన్నప్పుడు మరి చల్లపూట యెహోవా దేవుడు ఏదైనా తోటలోనికి వచ్చి మరి ఆదాము ఆదాము అని పిలిచినప్పుడు వారు తమ మహిమా వస్త్రములను పోగొట్టుకొనిన వారై వారు దిగంబరులమని ఎరిగి వారు తమ ఆకులను అచ్చడములుగా కట్టుకొని మరి చెట్టు చాటున వారు దాగి ఉన్నారు. మరి చల్లపూటన యెహోవా దేవుడు వచ్చి ఆదామా ఆదామా అని పిలిచినప్పుడు వారు వచ్చినప్పుడు మీరు దిగంబరులని మీరు ఎలా తెలుసుకుంటారు అని అడిగినప్పుడు మీరు తినకూడని పండిని మేము తిన్నామని వారు దేవుని ఎదుట మరి సాక్ష్యంగా నిలబడటానికి పోయి వారు ఒకరి మీద ఒకరు చాడి చెప్పుకోవటం మనం చూస్తూ ఉంటాం. మరి ఆదామును అడిగినప్పుడు హవ్వ ఆదాము మీరు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఈ పండుని తినమని చెప్పటం మనం చూస్తున్నాం. మరి ఆ స్త్రీని అడిగినప్పుడు ఆ స్త్రీ ఇదిగో ఈ సాతాను చెప్పిన ఈ యొక్క మాటలు విని మీరు తినకూడని పనుని నేను తిన్నాను, ఈ సాతాను వల్లనే ఈ పాము వల్లనే నేను ఈ పని చేశానని ఒకరి మీద ఒకరు చాడి చెప్పుకోవటం మనము చూస్తున్నాం, నింద మోపుకోవటం మనము గమనిస్తున్నాం. కానీ మరి దేవుడు మరి యెహోవా దేవుడు మరి ఏదైనా తోటలోనికి వచ్చి ఆదామును పిలిచినప్పుడు నిజంగా వారు తప్పు చేసినప్పుడు దేవుని ఎదుట సాగిలపడి నమస్కరించి అయ్యా మేము తెలియక మేము తప్పు చేసేసామయ్యా, మీరు తినకూడదన్న పండుని మేము తినేసాము, మమ్మల్ని క్షమించండి తండ్రి అని వారు ఒప్పుకున్న వారైనట్టయితే ఆ రోజు నిజంగా దేవుడు క్షమించేవారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనకి ఎలాంటి పాపపు జీవితము ఉండేది కాదు. ఒక నరుని వల్ల ఆదాము వల్ల మనకి ఈరోజు ఈ లోకంలోనికి పాపము వచ్చింది. నిజంగా ఆ రోజు తను చేసిన అతిక్రమమును ఒప్పుకున్నవాడైతే ఈరోజు మనకి దేవుని యందు ఎంతో స్వతంత్రులుగా బ్రతికే హక్కు మనము
చెప్పినట్టయితే నిజంగా దేవుడు కయ్యని క్షమించేవారు. మరి దేవుడు సమయాన్ని ఇస్తున్నాడు. మనం చేసిన అతిక్రమముని, దోషాన్ని, పాపాన్ని ఒప్పుకోవటానికి మనకి దేవుడు సమయాన్ని ఇస్తున్నప్పుడు ఆ సమయంలో మనం దేవుడిని క్షమాపణ అడిగేవారిగా ఉండాలి. మన తప్పుని మనం ఒప్పుకునేవారిగా ఉండాలి. దేవుని ఎదుట మనం సాగిలపడి మరి దేవుని ఎదుట మనము మరి మన పాపాన్ని ఒప్పుకునేవారిగా మనము ఉండాలి. అట్టి సమయం దేవుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక దినాన ఏదో ఒక సమయం మనకు దయచేస్తూ ఉన్నారు. మరి ఆ సమయాన్ని మనం ఏం చేసుకుంటామంటే గమనించలేకపోతున్నాం. ఆదాము వలె మనం దాన్ని విడిచిపెట్టేవారిగా ఉంటున్నాం. కయ్యను వలె ఆ యొక్క సమయాన్ని తండ్రి గుర్తించలేకపోయే వారిగా మనము ఉంటున్నాం. అదే మార్గంలో మనం చూసినట్టయితే మరి గెహజ్జీని కూడా మనం చూడొచ్చు. మరి నయమాను మరి తన కుష్టి వ్యాధిని నయం చేసుకోవటానికి ఎలీషా గారి దగ్గరికి వచ్చినప్పుడు మరి తను స్వస్థత పొంది తిరిగి వెళ్తున్నప్పుడు మరి ఆ యొక్క గెహజ్జీ ఆ నయమాను వెనక వెళ్ళి మరి నయమాను దగ్గర ఉన్న బహుమానాన్ని, కానుకని మరి అబద్ధం చెప్పి తాను ఇంటికి ఆ యొక్క ధనాన్ని, సంపదని తీసుకువెళ్ళి తిరిగి ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు ఎలీషా అడిగినప్పుడు గెహజ్జీ నీవు ఎక్కడికి వెళ్ళావు అంటే నేను ఇక్కడే ఉన్నాను అని తాను చెప్పినప్పుడు అప్పుడు ఎలీషా గారు మీరు గెహజీ నీవు నయమాను దగ్గరికి వెళ్ళినప్పుడు నా ఆత్మ నీతో రాలేదా అని ప్రశ్నించగా ఆ క్షణాన నిజంగా గెహజీ ప్రాధేయపడినట్టయితే ఎలీషా గారి ఎదుట తను సాగిలపడి తను చేసిన పాపాన్ని ఒప్పుకున్నట్టే, తన తప్పును ఒప్పుకున్నవాడైతే నిజంగా ఎలీషా అక్కడ గెహజీని క్షమించేవాడేమో. కాబట్టి అక్కడ గెహజీ ఒప్పుకోలేకపోవటం వల్లే ఏ కుష్టి వ్యాధి అయితే నయమాన్ని విడిచిపెట్టిపోయిందో అదే కుష్టి వ్యాధి ఈరోజు గెహజీకి తరతరములకు ఆ యొక్క కుష్టి వ్యాధి గ్రహించింది. మరి ఈరోజు మనం చూసినట్టయితే మరి అక్కడ కూడా ఎలీషా మరి గెహజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని ప్రశ్నించినప్పుడు ఆ సమయాన్ని ఇచ్చినప్పుడు మరి ఆ సమయాన్ని గెహజీ ఉపయోగించుకోలేకపోయాడు. ఆ సమయాన్ని మరి పాప క్షమాపణ కోసము తను ఆ సమయాన్ని మరి వాడుకోలేకపోయాడు. మరి ఈరోజు మన జీవితం ఎలా ఉంది? దేవుని సన్నిధానంలో మనం చేసిన అతిక్రమములు, పాపములు, దోషములు మనం ఒప్పుకునే వారిగా మనము ఉంటున్నామా? నిజంగా ఒప్పుకుంటున్నామా? ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకుందాము. మనం నిజంగా మన ఆత్మ పరిశీలన చేసుకొని దేవుడి సన్నిధానంలోకి వచ్చినప్పుడు మనము చేసిన ప్రతి ఒక్క పాపమును, తప్పు కానీ మరి అతిక్రమము కానీ, అయ్యా నేను ఏదో ఒక బలహీనత సమయంలో నేను ఈ తప్పు చేశాను, నన్ను క్షమించు తండ్రి అని అడిగితే నిజంగా క్షమించి కనికరించి దయ చూపించే పరమ తండ్రి మన ఎడల ఉన్నారని మనం నమ్మాలి. ఆయన క్షమించే దేవుడు. ఆయన తన బిడ్డల్ని నిజంగా క్షమిస్తాడు. ఆయన కరుణించే దేవుడు, దయామయుడు, కృపామయుడు. మరి ఇది కృపాకాలం. ఈ సమయం మనం విడిచిపెట్టిన వారమైతే మరి రాబోయే అంత్య దినాల్లో మనకి కఠినమైన శిక్ష, న్యాయ తీర్పు, న్యాయపీఠం ఎదుట మనం నేరస్తులుగా మనం దేవుని ఎదుట నిలబడే వారిగా మనము ఉండగలుగుతున్నాం. మరి అలాగే మనము ఇంకొక సన్నివేశం చూసుకున్నట్టయితే మరి ఇక్కడ మనము అననీయ సపేర అపోస్తల కార్యములు 5వ అధ్యాయంలో మరి అననీయ సపేరులు కూడా మరి ఆది సంఘమందు వారి యొక్క సంపాదన, ఆస్తిని అమ్మి వారి సంపాదన తీసుకొచ్చి మరి అపోస్తల కాళ్ళ ఎదుట పెట్టినప్పుడు మరి అననీయ సపేర్య భార్యాభర్తలు వాళ్ళ యొక్క పొలాన్ని అమ్మేసి తీసుకువచ్చి ఆ యొక్క సంపదని వారి ఎదుట పెట్టినప్పుడు మరి అక్కడ పేతురు గారు అడిగారు, అననీయ నువ్వు అమ్మావా అంటే అవును నేను ఇంతకే అమ్మాను అని పేతురు గారితో అబద్ధం ఆడుతూ మనం చూస్తున్నాం. ఎప్పుడైతే అలాగే చెప్పాడో వెంటనే అతని మరణం అతనికి సంభవించింది. అలాగే అతని అననీయని తీసుకువెళ్ళి మరి పూడ్చిపెట్టి వచ్చిన వారు రాగానే మరి అననీయ భార్య అయిన సపేరు వచ్చి నా భర్త ఎక్కడ అంటే మరి పేతురు గారు మళ్ళీ అడిగినప్పుడు అవును మేము అంతకే అమ్మాము అన్నారు. మరి కానీ అక్కడ వారు అబద్ధం ఆడేవారుగా మనము చూస్తున్నాం. ఎప్పుడైతే ఆవిడ ఆ సపేర అలా మాట్లాడిందో వెంటనే ఆమెకి కూడా మరణం సంభవించటం మనం చూస్తున్నాం. అపోస్తుల ఎదుట కూడా అబద్ధం ఆడటం. అపోస్తులు అంటే దేవుడు ఎంచుకోబడిన అపోస్తులు 12 మంది శిష్యులు, వారు దేవుని సువార్తకు పంపబడిన వారు. అలాంటి వారి ఎదుట అబద్ధం ఆడారు అననీయ సపేర్య. మరి పేతురు గారు అడిగినప్పుడు అయ్యా మేము మా యొక్క పొలము అమ్ముకున్నాము, మా అవసరత కోసం మేము కొంచెం దాచిపెట్టుకున్నాము, కొంచెం ఆది సంఘం కోసం మీ పాదాల వదట మా సంపాదన ఉంచామని నిజం చెప్పినట్టయితే నిజంగా అక్కడ పేతురు గారు ఎంతగానో సంతోషించేవారు. వారికి ఆ మరణం సంభవించేది కాదు. మరి పేతురు గారు అననీయని అడిగినప్పుడైనా మరి తన భార్య అయిన సపేరని అడిగినప్పుడైనా సరే మరి వారు నిజం చెప్పిన వారైతే మరి ఆ
యొక్క మరణము సంభవించేది కాదు. కాబట్టి మనం అతిక్రమములు ఎప్పుడు కూడా మనము దాచిపెట్టుకోకూడదు. దానిని మనము ఒప్పుకొని విడిచిపెట్టే వారిగా మనము ఉండాలి. అలాగే దావీదు కూడా చూడండి, మరి ఎంతో పాపం చేశాడు బెత్షెబా విషయంలో. మరి ఊరియా యొక్క హత్య చేయటానికి కూడా మరి దావీదు ఎంతగానో పన్నాగం పన్నాడు. మరి నాతాను ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు మరి దావీదు ఒప్పుకొని ఎంతగానో దేవుని సన్నిధానంలో మరి కన్నీటి ప్రార్థన విడిచుచు ప్రలాపించటం మనము చూస్తూ ఉంటున్నాం. మరి దావీదు అలా ఎంత పాపం చేసిన తర్వాత కూడా తన తప్పుని, తన పాపాన్ని, తన అతిక్రమాన్ని, దోషాన్ని ఒప్పుకున్నవాడు కనుక అతడు మరి పరిశుద్ధ గ్రంథములో మరి దావీదు వంశంలో నుంచి మరి యేసు ప్రభు వారు పుట్టడం మనం చూస్తున్నాం. ఎంత ఘనత దావీదు గారికి వచ్చింది. మరి అలాంటి ఘనత దావీదు గారికి రావటం అంటే తాను చేసిన తప్పుని దేవుని ఎదుట ఒప్పుకోవటం, కన్నీటి ప్రార్థన, ప్రాలాపించటం, ఇవన్నీ కూడా మరి దేవుడు చూసి దావీదు గారిని క్షమించటం మనము చూస్తూ ఉంటున్నాం. మరి అలాగే మరి ఆది సంఘములో పేతురు గారిని కూడా మనం చూసుకున్నట్టయితే, అపోస్తులైన పేతురు గారిని కూడా చూసుకున్నట్టయితే మరి పేతురు గారు కూడా మరి ప్రభు వారు చెప్పినప్పుడు నీవు నన్ను ఎరగవని 3 సార్లు బొంకెదవు అని చెప్పినప్పుడు నేను అలా చేయను అన్నాడు. కానీ ఆ సమయం వచ్చేసరికి ప్రభువారు పట్టుబడినప్పుడు మరి పేతురు గారు ముమ్మార్లు నేను ప్రభువుని ఎరగను అన్నప్పుడు కోడి కూయటం మనము చూస్తున్నాం అక్కడ. మరి పేతురు గారైతే మరి తన తప్పుని తను తెలుసుకున్నాడు. తను చేసిన ప్రభు ఎడలు తను చేసిన ఆ యొక్క అతిక్రమం తను ఎరిగి గోడ వైపు తిరిగి గోడని తలకు వేసి కొట్టుకుంటూ ఎంతగానో దుఃఖించేవాడిగా ఉంటున్నాడు. తన పాపాన్ని ఒప్పుకున్నాడు, తన తప్పుని ఒప్పుకున్నాడు. తను చేసిన ఆ యొక్క తప్పుని తెలుసుకొని ప్రభు ఎదుట ఎంతగానో పశ్చాత్తాపడినవాడిగా మనం చూస్తున్నాం. కాబట్టి పేతురు మరి కేఫా రాయి అనబడి మీద సంఘము కట్టబడింది. పేతురుకి పాతాళలోకపు తాళపు చెవులు ఇవ్వబడి ఉన్నాయి. మరి తప్పు చేసిన వారు, మరి అతిక్రమం చేసిన వారు, తప్పు చేసిన వారు మరి ఒప్పుకున్న వారైతే వారు దేవుని ఎడల కనికరం పొందుతారు. ఈరోజు దావీదు కనికరం పొందారు, పేతురు గారు కనికరం పొందారు. మరి అయితే మరి ఇస్కరియోతు యూదా కూడా అదే అపోస్తులలో మరి ఒక శిష్యుడు. మరి పేతురు గారితో పాటు అపోస్తులు ఇస్కరియోతు కూడా ఉన్నాడు. మరి ఇస్కరియోతు కూడా తప్పు చేశాడు. కానీ ఇస్కరియోతు యూదా తన అతిక్రమాన్ని ఒప్పుకునే వాడుగా ఉంటున్నాడు. ఒప్పుకోలేదు. తాను ఒప్పుకున్నట్టయితే బాగుండేది. ఆ యొక్క సిలువ దగ్గరకు వచ్చేసి తాను సిలువ దగ్గర నిలబడి దుఃఖించి తాను చేసిన తప్పుని, అతిక్రమాన్ని దేవుని ఎదుట ఆ కన్నీటి విడుస్తూ, అయా నేనే మిమ్మల్ని అప్పగించాను తండ్రి, అయా నన్ను క్షమించు, నేను మీతోనే తిరిగాను, మీ అద్భుత ఆశ్చర్య కార్యాలను చూశాను, మీ మహిమను చూశాను, అయా మీ యొక్క శక్తిని చూశాను, మీరు దేవుని కుమారుడని నేను నమ్మాను, అయా అయితే నేనే మిమ్మల్ని అప్పగించాను, నన్ను క్షమించు తండ్రి, అయా బోధకుడా నన్ను క్షమించు అని తాను ఆ సిలువ దగ్గరకు వచ్చి ఆ పాదాల మీద పడి క్షమాపణ కోరుకున్నట్టయితే నిజంగా ఆ రోజు ఇస్కరియోతు యూదాకి నిజంగా పశ్చాత్తాపం కలిగి ఉన్నట్టయితే నిజంగా దేవుడు సిలువ యందు అయా వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించండి అని ఆ మాట ఆ రోజు ఇస్కరియోతు యూదాకి కూడా దేవా అది సంభవించేది. మరి ఈరోజు ఇస్కరియోతు యూదా మరి తాను ఒప్పుకోకుండా తండ్రి తాను చేసిన తప్పును తాను తెలుసుకున్నాడే కానీ వచ్చి పశ్చాత్తాపము పడలేదు, తన అతిక్రమాన్ని ఒప్పుకోలేదు. అందుకనే తిరిగి వెళ్ళి ఏం చేసుకున్నాడు, ఉరి వేసుకొని మరి కింద పడిపోయి మరి మధ్యకి చీలిపోయి పేగులన్నీ బయటకు వచ్చి చనిపోయేవాడిగా మనం చూస్తున్నాం. మరి ఈ అతిక్రమముల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు మరి ఎలా ఉంటుందా అంటే మరి ఈ అతిక్రమములు మనం ఒప్పుకొని విడిచిపెట్టేవారిగా ఉండాలి. ప్రతి దినము మనము ఏ పాపమో దోషమో తప్పో చేస్తూ దాన్ని మేము ఒప్పుకుంటున్నామని మనం ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టుకుంటున్నట్టయితే దేవుని ఉగ్రతకు మనము గురి కావలసిన వారిగా మనం ఉంటున్నాం. ఈరోజు దావీదుని మనం చూసుకుంటే తన తప్పుని, తను చేసిన వ్యభిచారాన్ని, మరి ఊరియా తరఫున తాను చేసిన హత్యని సమస్తాన్ని ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు. కాబట్టి ఈరోజు దేవుని ఆ దావీదు వంశంలో పుట్టుగా దావీదు వంశానికి అంత ఘనత వచ్చింది. ఈరోజు దావీదుని ఒక కొలబద్దగా మనం చూస్తున్నాం. దావీదు లాంటి మహారాజు, ఆయన పరిపాలన గొప్పది, ఆయన గొప్ప భక్తిపరుడు, ఆయన దేవునికి హృదయానుసారుడు అని ఒక దావీదు జీవితాన్ని ఒక కొలబద్దగా చూపిస్తున్నారు మనకి. మరి దావీదు తన పాపాన్ని ఒప్పుకున్నాడు కాబట్టి అంత దేవుని యందు అంత ఘనత పొందేవాడుగా మనం చూస్తున్నాం. ఈరోజు అదే పాపాన్ని
ఒప్పుకున్న, అలాగే పేతురు కూడా తాను బొంకిన విషయాన్ని ఒప్పుకున్నవాడు కాబట్టి ఆ ఒప్పుకోవటం వల్ల పేతురు కెఫా అనబడిన, కెఫా అంటే రాయి, రాయి అనబడిన అనే రాయి మీద క్రీస్తు సంఘం కట్టబడటము, పాతాళపు తాళపు చెవులు పేతురు గారికి ఇవ్వబడటము, మరి అందరికన్నా మొదటి శిష్యుడిగా పేతురు ఎన్నుకోబడ్డము మనము చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు చేసిన అతిక్రమములు వాళ్ళు దేవుని సన్నిధానంలో ఒప్పుకోవటమే కాకుండా వాటిని విడిచిపెట్టి వారుగా ఉన్నారు. దావీదు మళ్ళీ తిరిగి ఏ పాపం చేసిన వాడిగా మనం ఎక్కడ కూడా చూడలేదు. పేతురు కూడా ఇంకెక్కడ కూడా ఏ విషయంలో కూడా బొంకిన వాడిగా మనం చూడలేదు. ఈరోజు మరి ఈ పాఠాల ద్వారా మనం ఏమి నేర్చుకుంటున్నాము, మనం తెలుసుకుంటున్నాము, మన జీవితాల్లో మనం నిజంగా అతిక్రమములు ఒప్పుకునే వారిగా మనము ఉంటున్నామా? ఒకవేళ మనము ఒప్పుకునే వారమైతే ఇదిగోండి ఈరోజు ఉదాహరణకి మళ్ళీ బైబిల్ గ్రంథంలో ఈరోజు మనము చూసుకున్న మరి గెహజీ ఏమైపోయాడు, ఇస్కరియోతు ఏమైపోయాడు, కయీను ఏమైపోయాడు, మరి ఆదాము హవ్వ ఏమైపోయారు? వారు ఒప్పుకొనలేదు, వారు తెరవబడ్డారు. ఒకరు దేశదిమ్మరైపోయారు, ఒకరు ఏదేను తోటలో నుండి బయటకు వెళ్ళగొట్టబడ్డారు. మరి గెహజీ అయితే మరి శాపాన్ని గురి తెచ్చుకున్నాడు. మరి అలాగే మరి ఇస్కరియోతు యూదా అయితే ఉరి వేసుకునేవాడిగా ఉన్నాడు. అలాగే సౌలు రాజు కూడా అమాలేకులు మరి వారి మీదకి యుద్ధము వెళ్ళినప్పుడు మరి యెహోవా దేవుడు చెప్పి అందరినీ కూడా తను చంపివేయి, అందరూ ఎవ్వరు కూడా మిగలకూడదు అని చెప్పినప్పుడు మళ్ళీ సౌలు రాజు అయితే వారి యొక్క పశు సంపదని తెచ్చి మరి ఆ యొక్క తన రాజ్యంలో కట్టుకున్నప్పుడు మరి యెహోవా దేవుడు మరి నువ్వు అమాలేకులు అందరినీ సర్వనాశనం చేసేసావా, సర్వసమూలం చేసేసావా అంటే చేసేసానన్నాడు. కానీ అదిగో అయితే ఆ యొక్క అరుపులు ఏమిటి, ఆ పశు సంపద అక్కడ అరుస్తున్నాయి, ఆ అరుపులు ఏమిటి నేను వింటున్నానంటే అక్కడ కనీసము దేవుని దగ్గర సౌలు రాజు అయి ఉండి యెహోవా దేవుడి ద్వారా ఎన్నుకోబడిన సౌలు రాజు, మరి సౌలు రాజు మొదటి రాజు, మళ్ళీ దేవుని చేత ఎన్నుకోబడిన రాజు. మరి అలాంటి రాజు మరి దేవుడు అడిగినప్పుడు అయ్యా క్షమించు, పశువులు బాగున్నాయని తీసుకొచ్చాను, పశు సంపద బాగుందని తీసుకొచ్చాను, నీకు బలి ఇవ్వటానికి తీసుకొచ్చాను అని తాను అలాగ ఒప్పుకున్నట్టయితే బాగుండేది. కానీ తాను యెహోవా అయ్యా నీ కోసం, నీ బలి కోసమే నేను ఈ పశు సంపదని తీసుకొచ్చానని అక్కడ అబద్ధం చెప్పడం మనము చూస్తూ ఉంటున్నాం. మరి సౌలు రాజు జీవితం ఏమైపోయింది? 40 సంవత్సరాల పరిపాలనలో 2 సంవత్సరాలే దేవునికి ఇష్టడుగా బతికినట్టు మనం చూస్తున్నాం. మిగతా 38 సంవత్సరాలు దేవునికి విరోధముగా బ్రతికాడు, దేవునికి ఇష్టం లేని జీవితాన్ని జీవించాడు. మరి ఈరోజు తన అతిక్రమములు ఒప్పుకున్నట్టయితే అతనికి ఎంత గొప్ప పేరు, ఎంత మంచి మరణం ఉండేదో. తన మరణము కూడా తండ్రి మరి ఎవరికి లేని మరణం తనకు సంభవించింది. మరి అలాగే తన యొక్క కుమారుడు కానీ అందరూ కూడా ఆయన వల్ల వారి యొక్క శాపాన్ని పొందిన వారుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఈరోజు ఈ అతిక్రమంలో మరి ఈ పాఠాలు మనము తెలుసుకోవటం ఏంటి, మరి ఈ పాఠాల వల్ల మనం నేర్చుకునేది ఏమిట్రా అంటే అతిక్రమములు మనము దాచిపెట్టకూడదు. అది పరిశుద్ధమైన దేవుని యందు మనము ఒప్పుకోవాలి, వాటిని విడిచిపెట్టేవారుగా ఉండాలి. విడిచిపెట్టిన వారమైతే మన జీవితాలు దేవుడు ఆశీర్వాదకరమైన జీవితాలుగా మన జీవితాలను మారుస్తాడు. ఒకవేళ ఒప్పుకొనపోతే మనము ఒక దేశ దిమ్మరిగానో లేకపోతే ఒక ఏదేను తోటలో నుంచి బయటికి వెళ్ళగొట్టబడేవారుగానో మనం ఉంటాం. లేకపోతే శాపగ్రస్తమైన గెహజీ జీవితం మనకు ఉంటుంది. లేకపోతే ఇలాంటివి మరి ఇస్కరియోతు యూదా మరి చిన్నదానికి ఆత్మహత్య చేసుకునే వాడిగా ఉంటున్నారు. మరి ఇలాంటివన్నీ కూడా అతిక్రమమును ఒప్పుకోకుండా వారు విడిచిపెట్టకుండా మరి దేవుని సన్నిధానంలో క్షమాపణ కోరుకోకుండా వారు ఉన్నవారు కనుక వారికి అలాంటి శాపగ్రస్తమైన జీవితం వాళ్ళకి సంభవించాయి. ఈరోజు మనం ఎలా ఉంటున్నాం, మన జీవితాలు ఎలా ఉంటున్నాయి, మనము మన ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈ ఆత్మ పరిశీలనలో ఒకవేళ మన ఈ లోక బలహీనతలో మనము పాపములోనో లేకపోతే ఏ దోషమో ఏ తప్పో చేసిన వారమైతే దేవుడి యందు మనం సాగిలపడదాం. దేవుని యందు సాగిలపడి మన బలహీనతల్ని మన తప్పుల్ని ఒప్పుకుందాం, విడిచిపెడదాం. అటువంటి శక్తిని మనకి ఈ లోకంలో దేవుని అడుగుదాం. అయా ఈ బలహీనతల్ని ఎదిరించటానికి ఛేదించటానికి అయా మా శక్తి సరిపోవటం లేదు, అయా మీ శక్తిని, మీ పరిశుద్ధమైన శక్తిని మాకు దయచేయండి తండ్రి. అయా మీ శక్తితోనే మేము ఈ లోక బలహీనతల్ని మేము ఎదిరించగలము అనే ఒక చిన్న ప్రార్థన మనము దేవుని యందు చేసినట్టయితే మరి దేవుడు అటువంటి పరిశుద్ధమైన శక్తిని, ఈ లోక పాపాలని అతిక్రమాలని జయించే శక్తిని మనకు తప్పకుండా దేవుడు మనకు దయచేస్తాడు. కాబట్టి మనం అతిక్రమములు చేయకుండా మనము దేవునికి ఇష్టలుగా బ్రతికే వారిగా మనము ఉండాలని ఈ చిన్న వాక్యము ద్వారా మనము నేర్చుకుందాం. దేవుడు ఈ చిన్న వాక్యము దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన.
పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయా ఈరోజు తండ్రి అంశంగా అతిక్రమముల గురించి మాట్లాడినప్పుడు అయా మీరు మా ముందుంచిన ఈ పాఠాలు మాకు నేర్పిస్తున్నాయి తండ్రి. మేము మా అతిక్రమములు మేము ఒప్పుకొని విడిచిపెట్టే వారిగా ఉండాలి. ఒకవేళ ఒప్పుకోకుండానట్టయితే తండ్రి దేవా, మా జీవితాలు శాపగ్రస్తమైన జీవితాలుగా అయిపోతాయి తండ్రి. ఒప్పుకున్న వారి జీవితాలు తండ్రి దేవా మీరు ఎంతో ఘనపరిచి అయా మొదటి స్థానంలో ఉంచిన జీవితాలుగా వాళ్ళ జీవితాన్ని మా కళ్ళ ముందు ఉంచారు తండ్రి. అయితే మేము ఈరోజు తండ్రి మా అతిక్రమములు, మా తప్పుల్ని, మా పాపాలని మేము ఒప్పుకుంటున్నాం తండ్రి. అయా మమ్మల్ని క్షమించండి తండ్రి. మా పాపాలని, దోషాలని, అతిక్రమములు క్షమించండి తండ్రి. యేసయ్యా మమ్మల్ని మేము ఆత్మ పరిశీలన చేసుకొని వాటిని మేము పరిశుభ్రంగా పవిత్రంగా ఉంచుకునే శక్తిని మాకు దయచేయండి తండ్రి. ఈ పాపం లోకంలో మేము జీవిస్తున్నామయ్యా. ఇలాంటి జీవితంలో తండ్రి, ఇలాంటి లోకంలో మేము ఉన్నప్పుడు తండ్రి దేవా ఏ పాపము మమ్మల్ని అంటకుండా తండ్రి దేవా మమ్మల్ని మేము కాచి కాపాడుకునే శక్తిని తండ్రి మీ ద్వారా, మీ పరిశుద్ధమైన నామం ద్వారా మాకు దయచేయమని వేడుకుంటూ మరొక్కసారి తండ్రి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తూ త్వరలో రానైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.